గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్ఎక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నీ పోలీస్ స్టేషన్ అడ్రస్ మర్చిపోయి మా ఇంటికి వచ్చావా ఏంటి? బయట బోర్డు కనిపించట్లేదా? ఇది నా ఇల్లు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నా కంటి ముందు ఇంకొక నిమిషం ఉన్నా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళా. అయినా నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే మర్యాదగా బయటికి వెళ్ళి నా పర్మిషన్ తీసుకుని లోపలికి అడుగు పెట్టు. వెళ్ళావు. మేము లోపలికి రావచ్చా మేడం? ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావో? చందా ఏవైనా కావాలా? లేకపోతే మళ్ళీ అప్పు కోసం నన్ను అడిగే ధైర్యం సరిపోక కానిస్టేబుల్స్ ని వెంట పెట్టుకొని వచ్చావా? అదే కాకపోతే మరోసారి క్షమాపణ అడగడానికి వచ్చావా? లేదు, నేనేమీ మిమ్మల్ని క్షమాపణ అడగడానికి రాలేదు. అబ్బో, గొంతు లేస్తుంది. మేడం గారు మరెందుకు వచ్చినట్టు? పోనీ నా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడానికి వచ్చావా? ఒరే, నేనింత గొంతు చించుకొని అడుగుతుంటే నువ్వొక్క మాట కూడా మాట్లాడవేంటి? ఓ, గుర్తుకొచ్చింది. మా సత్య కోసం ఏదో పిల్లని చూస్తున్నావాట కదా? బహుశా సంబంధం మాట్లాడడానికి వచ్చావా ఏంటి? కానిస్టేబుల్ పోస్ట్ నుంచి పెళ్లిళ్ళ పేరయ్య పోస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? అదే పేరమ్మ, పెళ్లిళ్ళ పేరమ్మ పోస్ట్. నా కొడుకు కోసం నువ్వేమీ సంబంధాలు తీసుకురానక్కర్లేదు. నువ్వు తెచ్చే సంబంధం ఎలా ఉంటుందో కూడా నాకు బాగా తెలుసు. నీలాగా పిరికిదో ఏ డబ్బు లేని దరిద్రందో అయ్యుంటుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నా కొడుకు కోసం ఎలాంటి కోడలు తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. నువ్వెవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? చూడండి, ఈ మంజుకి పిచ్చి పట్టినట్టుంది. అందుకే డైరెక్ట్ గా నా ఇంటికొచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది. దీన్ని తీసుకువెళ్ళి ఏ పిచ్చి హాస్పిటల్లోనో జాయిన్ చేయండి. లేదండి, మంజు చెప్పింది నిజమే. మేమిక్కడికి వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే. ఆవిడ మీతో క్షమాపణ చెప్పించుకుందని ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా? మేమేమి మీ మీద ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాలేదు. మీ అమ్మగారు A-Z మ్యారేజ్ బ్యూరో సంస్థ మీద దాడికి దిగి ఆఫీస్లో ఉండే వస్తువుల్ని ధ్వంసం చేసి వెళ్లారని వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు. మా డ్యూటీని మేము నిర్వర్తించాలి కాబట్టి మీ అమ్మగారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. భలే చెప్పారండి. అదే అలా ఎలా వచ్చేస్తారు? అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి కదా. ఈ ఇంట్లో నేనున్నానని మర్చిపోకండి. వారెంట్ చూపించి అప్పుడు మాట్లాడండి.
వామ్మో, నిజంగా ఇది అరెస్ట్ వారెంటేనండి. అత్తయ్య, వీళ్ళు మిమ్మల్ని నిజంగానే అరెస్ట్ చేయడానికి వచ్చారు. మిమ్మల్ని జైల్లో పెడతారేమో. ఆ తర్వాత మీకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేస్తారేమో. నార్మోయ్, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడండి మేడం, మమ్మల్ని కాస్త అర్థం చేసుకోండి. వారెంట్ వచ్చిందంటే ఆర్డర్ పైనుంచి వచ్చిందని. అది గనక పాటించకపోతే మీరు ప్రభుత్వం పనికి అడ్డు వచ్చినట్టే. ఇంకా ఎక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాతో వస్తే మంచిగా ఉంటుంది. అమ్మా, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు. నేనిప్పుడే సత్యకి ఫోన్ చేస్తాను. నువ్వు స్టేషన్కు వెళ్లేలోపు తనే నీకంటే ముందుగానే అక్కడికి చేరుకుంటాడు. మిగతాది మొత్తం అన్నయ్య చూసుకుంటాడు. హే కానిస్టేబుల్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పోయి పోయి పులి నోట్లో తల పెడుతున్నావు. పోయినసారి క్షమాపణ చెప్పి తప్పించుకున్నావు. ఈసారి పరిణామం అంతకంతా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నా కొడుక్కి గనక ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో అది ఊహించుకో. ఒక్క ఫోన్ నా కొడుకు ఎమ్మెల్యే గారికి చేశాడంటే పోలీస్ స్టేషన్ సెల్లో కాదు కదా, కనీసం ఆ మెట్టు కూడా నన్నెక్కనివ్వడు నా కొడుకు. అన్నయ్య, అమ్మని అరెస్ట్ చేశారా? ఆ కానిస్టేబుల్ మంజుని ఊరికే వదలకూడదురా. అది చాలా ఎక్కువ చేస్తుంది. అలాగేరా. సరేరా. బాగా అయ్యింది. లేకపోతే పోయి పోయి పోలీసులతో పెట్టుకుంటుందా? మీరనుకుంటున్నారేమో మీ అన్నగారు చెప్పగానే వదిలేస్తారని. కానీ అలా ఏం జరగదు. పోలీసులతో పెట్టుకున్నందుకు వాళ్ళు కేసుల మీద కేసులు వేసుకుంటూనే పోతారు. మీ అమ్మగారిక జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఏయ్, నోటికొక మంచి మాట కూడా మాట్లాడవా? నోరు మూసుకొని వెళ్ళిక్కడి నుంచి. కానీ ఈ విషయాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు నువ్వు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముందుగానే చెప్తున్నాను, నీ గుండెని గట్టిగా కాపాడుకో. అది ఏ క్షణాన్నైనా ఆగిపోవచ్చు. ప్రియా, పద. ఒక్క నిమిషం మేడం. దాసన్న,